Okay students, further we continue with some other numericals. From the same VSAQ, అదే అతి స్వల్ప సమాధాన ప్రశ్నల్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న, ఒక సదిశ నిలువు అంశం దాని క్షితిజ సమాంతర అంశానికి సమానం అయితే ఆ సదిశ x అక్షంతో చేసే కోణం ఎంత? మీన్స్ vertical component of a vector is equal to its horizontal component. Vertical component of a vector is equal to its horizontal component. Then what is the angle between the vector and x-axis? So previously we have discussed if any vector a bar or b bar or f bar, you can take any arbitrary vector, ఏదైనా తీసుకోవచ్చు, ఏం తీసుకున్నా సరే ఆ వెక్టర్ గనక if it is given in a xy plane, this vector a bar, this vector can be resolved into two components. ఆల్రెడీ మనం చూసాం. ఈ సదిశ రెండు అంశాలుగా విభజన చేయబడుతుంది కోణం తీటా అయినప్పుడు. ఇఫ్ యాంగిల్ ఇస్ తీటా, దిస్ ఇస్ ఆరిజిన్, మూల బిందువు. ఏంటా రెండు అంశాలు? వన్ ఈస్ ఎక్స్ కాంపోనెంట్ ఏఎక్స్ అంటాము, అదర్ వన్ ఈస్ వై కాంపోనెంట్ ఏవై అంటాము. ఒకటి ఎక్స్ అంశము, రెండోది వై అంశము. ఎక్స్ అంశము వై అంశగా విభజన చేసినప్పుడు సో ఈ రెండు అంశాలని ఏమంటాం మనము? ఆబ్వియస్లీ దిస్ ఏఎక్స్ ఈజ్ అ హారిజాంటల్ కాంపోనెంట్ అంటే ఏంది? క్షితిజ సమాంతర అంశము. క్షితిజ సమాంతర అంశము. ఇది నిలువు అంశము లేదా అభిలంబ అంశం అంటాము. దీన్ని ఇంగ్లీష్లో వర్టికల్ కాంపోనెంట్. నిలువు అంశము, వర్టికల్ కాంపోనెంట్, అభిలంబ అంశము. ఒక సదిశ ఏది ఇచ్చినా సరే అది రెండుగా విడిపోతుంది. అది క్షితిజ సమాంతర అంశము, నిలువు అంశము అంటే అభిలంబ అంశము. If any vector is given, it can be resolved into two components. One is horizontal component, other one is vertical component. As you know clearly, this horizontal component is ఈ క్షితిజ సమాంతర అంశం ఏమవుతుంది? a cos theta. నిలువు అంశం ఏమవుతుంది? What is vertical component? a sin theta. నిలువు అంశం a cos theta. ప్రతిసారి ఏ సైన్ తీటా ఏ కాస్ తీటా వస్తాయా సార్? మారవావి. అంటే సపోజ్ సదిశ అంటే వెక్టర్ ఎఫ్ ఇస్తే ఇట్ షుడ్ బి ఎఫ్ కాస్ తీటా అండ్ ఇట్ షుడ్ బి ఎఫ్ సైన్ తీటా. అలా కాకుండా పి అని ఇచ్చిననుకోండి, దెన్ ఇట్ షుడ్ బి పి కాస్ తీటా హియర్, ఆబ్వియస్లీ పి సైన్ తీటా. మరి క్యూ ఇస్తే ఆబ్వియస్లీ దిస్ ఈస్ క్యూ కాస్ తీటా అండ్ దట్ ఈస్ క్యూ సైన్ తీటా. డిపెండింగ్ ఆన్ ద గివెన్ వెక్టార్, ఏ వెక్టార్ అయితే ఇస్తాడో, లేదంటే వాట్ వి అజ్యూమ్ సింబల్ యాజ్ ఏ ఆర్ బి ఆర్ పి ఆర్ క్యూ ఆర్ ఎఫ్, ఎనీ వెక్టార్ యూ కెన్ అజ్యూమ్ హియర్, ఏదైనా తీసుకోవచ్చును. హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హౌ ది వెక్టార్ ఇస్ రిజాల్వింగ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సదిశని మనము రెండు అంశాలుగా ఎలా విభజన చేస్తున్నాము. Now, after long story, what is the question here? నిలువు అంశము సమాంతర అంశం సమానం అయితే, వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఈక్వల్ అయితే what happens? Question number 1. Here let us consider the given vector as f bar. This is x axis and this is y axis. Let us consider
given vector as f bar. So this f bar can be resolved into two components. Sir, f bar ఎందుకు ఏమైనా తీసుకోవచ్చు కదా, ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను f bar తీసుకుంటున్నా. You can take any vector. So this is the horizontal component and this is the vertical component. ఇది క్షితిజ సమాంతర అంశము, ఇది నిలువు అంశము. సమాంతరం అంటే అందరికి తెలుసు, వెక్టర్ a by f కాబట్టి ఇది దిస్ షుడ్ బి f cos theta and this should be f sin theta, and theta is the angle between vector and x axis. ఇక్కడ theta అనేది సదిశకి మరియు x అక్షం మధ్య కోణం. దట్ ఈస్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద theta అని అడుగుతున్నాడు. theta ఎంత? సో గివెన్ ఏమిచ్చిండు, given here it is f sin theta is equal to f cos theta. అంటే ఇవ్వబడినది ఏమి ఇవ్వబడినది, f sin theta is equal to f cos theta అనే అంశం ఇవ్వబడినది. ఎందుకు? నిలువు అంశము is equal to సమాంతర అంశము, vertical component is equal to horizontal component, then both sides f cancel అయిపోతుంది. Next step is sin theta. If you imagine here into 1, then this will become by this side. ఇది by అవుతుంది. sin theta by cos theta is equal to 1. Nothing is there means 1. It's already cancelled. So sin theta by cos theta is tan theta, అందరికీ తెలిసినట్టుగానే. అయితే tan అంశంలో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో tan అంశంలో 1 అనే విలువ ఎప్పుడు వస్తుంది, 1 వాల్యూ ఎప్పుడు వస్తుంది అందరికి తెలుసు కదా. ఎస్, ఒకసారి రిమైండ్ చేసుకోండి. tan 45 degrees కి వస్తుంది. సో దిస్ వాల్యూ tan theta is equal to 1, thereby is equal to tan 45. If when tan theta is equal to tan 45, this is the situation. Now what is the theta value? Obviously theta is equal to 45 degrees. Theta is equal to 45 degrees. In this way you can solve the given problem. ఇలా సాల్వ్ చేయొచ్చు. Thereafter we focus on one more problem. So question number 4 from the same VSAQs. అదే అతి స్వల్ప సమాధాన ప్రశ్న నుంచి 4వ ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక సదిశ ఇచ్చిండు, ఏ వెక్టర్ ఈజ్ గివెన్, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. దిస్ ఈస్ ద గివెన్ వెక్టర్. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. ఇది ఇచ్చిన సదిశ ఏంటది? ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. అయితే ఈ సదిశ x అక్షంతో చేసే కోణం ఎంత? ఇఫ్ దిస్ ఈస్ ద గివెన్ వెక్టర్, నౌ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ గివెన్ వెక్టర్ అండ్ x యాక్సిస్? గివెన్ వెక్టర్ అండ్ x యాక్సిస్. నౌ యూ కెన్ రైట్ హియర్ దిస్ వెక్టర్ ఇన్ xy plane, x axis, y axis, origin, and this is the given vector. You can imagine here, that is a bar. This is the theta angle between vector and x axis. x అక్షము మరియు సదిశ మధ్య కోణము theta అనుకుందాము. ఇలా అనుకున్నప్పుడు నేను హౌ టు సాల్వ్ ది గివెన్ క్వశ్చన్, ఇచ్చిన ప్రశ్న విధంగా సమాధానం రాబట్టాలి. నౌ వాట్ ఈస్ x వెక్టర్ హియర్? ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. మీకు ముందే చెప్పాను, ఏ వెక్టర్ ఏ బార్ ఆఫ్ కోర్స్ బి బార్ ఏదైనా కావచ్చు, ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. ఇలా కనుక ఇచ్చినట్లయితే మీనింగ్ ఏంటిది? దిస్ ఈస్ ద ఎక్స్ కాంపోనెంట్ అండ్ దిస్ ఈస్ ద వై కాంపోనెంట్ అండ్ దిస్ ఈస్ ద జెడ్ కాంపోనెంట్. ఏఎక్స్ అనేది ఎక్స్ కాంపోనెంట్, ఏవై అనేది వై కాంపోనెంట్, ఏజెడ్ అనేది జెడ్ కాంపోనెంట్. ఏఎక్స్ అనేది ఎక్స్ అంశము, ఏవై అనేది వై అంశము, ఏజెడ్ అనేది జెడ్ అంశము అవుతుంది.
మరి ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చింది సార్ అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. నథింగ్ ఈజ్ గివెన్, ఓన్లీ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ఈజ్ గివెన్. what does it mean? That means 1 into I cap plus 1 into J cap. 1 into I cap plus 1 into J cap. Sir, why only 1? Can't we take 0? 0 తీసుకుంటే ఆ అంశం ఉండదు, మొత్తం 0 అయిపోతుంది. బట్ ఆ అంశం ఉన్నది కాబట్టి దట్ కాంపోనెంట్ ఈస్ ఎగ్జిస్టింగ్ కాబట్టి we should have 1 over here. So this value for the given vector, this value is 1 and this value is also 1. In another way, magnitude of a unit vector, here what are the ijk's gurtunda mi andarki? Here ijk's are unit vectors along x axis, y axis, z axis. ikkada ijk అనేవి x అక్షము, y అక్షము మరియు z అక్షం వెంబడి ప్రమాణ సదిశాలు. యూనిట్ వెక్టర్ మీన్స్ whose magnitude is equal to 1. ప్రమాణ సదిశ అంటే దాని యొక్క పరిమాణము 1కి సమానము కాబట్టి అది 1 అవుతుంది విలువ. దిస్ కాంపోనెంట్ ఈస్ ax and this component is ay. So to find theta, what is theta? To find theta we need to have here first ax value 1, then ay value 1. Therefore from tan theta ఫార్ములా ఏంటి అందరికి గుర్తుంది కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్. tan ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. థీటా యాంగిల్కి ఆపోజిట్లో ఏముంది ay, అడ్జసెంట్లో ఏముంది ax. tan థీటా అంటే ఎదురు భుజం బై ఆసన్న భుజము, ఎదురు భుజం బై ఆసన్న భుజము. ఇక్కడ కోణం థీటాకి ఎదురుగా ఎవరున్నారు ay ఉన్నది, ఆసన్నంగా ఉన్నారు ax ఉన్నది. దేర్ఫోర్ ద ఫార్ములా షుడ్ బి ay by ax. Then tan theta is equal to, what is ay here? 1, of course we have seen here. And what is ax here? Of course again 1 is equal to 1 by 1 is 1. Tan theta is equal to 1 అయితే tan values లో 1 ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు చెప్పుకున్నాం కదా ఇంత ముందు క్వశ్చన్ లో 45 degrees కు సార్. yes, this is for tan 45. if tan theta is equal to tan 45, then what is theta value? So this should be 45 degrees. This should be 45. సార్ మీరు ఇలా చెప్పారు కానీ మా పుస్తకంలో మా గైడ్లో వేరేలా ఉంది, అది ఒకటేనా? ఎవరైనా డౌట్ వస్తే ఎస్, బోత్ ఆర్ సేమ్. యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎయిదర్ వే. అలా కానీ ఇలా కానీ దీన్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ మెథడ్ ఆర్ other method. What is the other method? You can see here. Can I apply cos theta formula? Yes, you can apply cos theta formula. Cos theta is equal to, what is the formula? Adjacent by hypotenuse. Adjacent by hypotenuse. What is the adjacent here? ax. What is the adjacent here? ax. What is the hypotenuse here? Mod of a bar. That means hypotenuse kada, కర్ణం కదా, కనుక అక్కడ ఏముంటుంది వెక్టర్ ఏ బార్ ఉంటుంది. దట్ మీన్స్ మోడ్ ఆఫ్ ఏ బార్. హియర్ వాట్ ఈస్ ax? 1. దిస్ ax వాల్యూ ఈస్ 1. ఇట్ ఈస్ వెరీ క్లియర్. దెన్ వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ఏ బార్? ఫార్ములా గుర్తుంది కదా, ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్. నౌ వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్? లెట్ us see. 1 by square root of this is 1 square and this is 1 square. Here this value is 1 square plus 1 square. Then here I will take a cos theta is equal to 1 by square root of 1 square plus 1 square. 1 square means 1 as it is, again 1 square means as it is 1. So square root of 1 plus 1, what is the value? Square root of 2. Square root of 1 plus 1 means square root of 2. Now cos values low, when will we get? 1 by square root 2. Cos gaani sin gaani ఒకే విలువకి we will get 1 by root 2. That is cos 45. Therefore
cos theta is equal to cos 45 degrees. Therefore, theta is equal to 45 degrees. In this way or this way, you can find it in any way. Sir, cos ఎందుకు తీసుకోవాలి, sin తీసుకోవద్దా? తీసుకోవచ్చు. cos, sin, tan ఏమైనా తీసుకోవచ్చు. This method you can use, or also you can use this method. ఈ పద్ధతి అయినా పాటించండి లేదా ఆ పద్ధతి అయినా పాటించండి, ఎలాగైనా సమాధానం రాబట్టవచ్చును. So these are the some of the numericals we have seen from the chapter number 4. అధ్యాయం 4 నుంచి చాప్టర్ 4 నుంచి ఇవి కొన్ని లెక్కలు ఇంతవరకు మనం చూసాము. Now further we have some more numericals. ఇక ముందు కొన్ని చూద్దాము. అందులో very most important, this is actually not a numerical, equal to question answer, and also you can treat it as a numerical. Yes, the question is like this. క్షితిజంతో, that means క్షితిజ సమాంతరంతో 45 degrees కోణంతో ప్రక్షిప్తం చేసిన ప్రక్షేపకం, 45 degrees కోణంతో ప్రక్షిప్తం చేసిన ప్రక్షేపకం చేరే గరిష్ట ఎత్తు దాని వ్యాప్తిలో 4వ వంతు అని చూపించండి. That means if a projectile is projected at 45 degrees, if a projectile is projected at 45 degrees, show that its maximum height, show that the maximum height reached by the projectile is equal to quarter, that means 1/4 of its range, 1/4 of its range. Simple గా చెప్పాలంటే, if theta is equal to 45 degrees, theta is equal to కనుక 45 డిగ్రీలు అయితే ఇది ప్రశ్న. ఏమంటున్నాడు, నేను బాక్స్లో రాస్తాను. మ్యాక్సిమం హైట్ అంటే గరిష్ట ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ రేంజ్, వ్యాప్తిలో 4వ వంతు. గరిష్టోన్నతి అనేది వ్యాప్తిలో 4వ వంతు అని చూపించమంటున్నాడు. ఎప్పుడు తీటా గనక 45 degrees అయితే. ఇది చూపించాలంటే వెరీ సింపుల్ టాస్క్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా అండ్ యాజ్ వెల్ యాజ్ రేంజ్ ఫార్ములా. గరిష్టోన్నతి సూత్రము అలాగే వ్యాప్తి సూత్రం గుర్తుంచుకోండి. గరిష్టోన్నతి సూత్రం ఏది అంటే u² sin² theta by 2g. అండ్ వాట్ ఈస్ ద రేంజ్, వ్యాప్తి ఫార్ములా ఏంటి, సూత్రం ఏంది, ఇట్ ఈస్ u² sin 2 theta by g, u² sin 2 theta by g. Very simple task. Given value is theta is equal to 45 degrees. ఇచ్చిన విలువ theta is equal to 45 డిగ్రీలు. Therefore first here we take a r value. R is equal to, here we have u² sin 2 theta, sin of 2 into ఎంత వాల్యూ ఇది theta 45 degrees by small g. So here we have r is equal to u² sin 2 into 45 ఎంత, obviously 90 degrees by small g value again. Therefore, sorry, this is not r², this is r only. R is equal to u² sin 90 by small g. What is the value of sin 90? అందరికీ తెలుసు, well known value. So R is equal to, this is u² into 1, right? Sin 90 ఉన్నది రాయ అవసరం లేదు. u² by g, equation number 1. Equation number 1. Now what is h value? Therefore here we take h is equal to, what is the formula? u² sin² theta. Then it is u² sin². Theta means, theta the value 45 degrees. So this value is 45 whole by 2g. H value u² sin² theta by 2g, right? So 2g. H is equal to u², ఇప్పుడు చెప్పుకున్నాం కదా,
సైన్ 45 వాల్యూ ఎంత? సైన్ 45 కానీ లేదా కాస్ 45 కానీ సేమ్ వాల్యూ ఉంటుంది అందరికీ తెలిసినట్టుగానే. ఎంత వాల్యూ? 1/√2 1/√2/2g. దిస్ u స్క్వేర్, ఎస్ 1/√2 హోల్ స్క్వేర్ మీన్స్ 1కి స్క్వేర్ చేయాలి, √2 స్క్వేర్ చేయాలి. సో 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది, అండ్ డౌన్లో √2 స్క్వేర్ చేస్తే 2 అవుతుంది. ఎందుకు? రూట్కి స్క్వేర్కి, ఎస్ తెలుసు అందరికి, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ 1/2 ఇట్ సెల్ఫ్ by 2 into g. Here 2 is down and 2 is also down. So 2 into 2, 4. This value is u square by 2 into 2, 4. This will become. Please try to make a difference between u and 4. This is 4g. 2 into 2, 4. Therefore, we can write this as 1/4 into separately u square by g. U square by g. Now, actually, what is u square by g? From equation 1, what is u square by g? Yes, in place of u square by g, we can write r. Therefore, h maximum is equal to, it is 1/4 of range. గరిష్టోన్నతి అనేది వ్యాప్తిలో 4వ వంతు అని నిరూపణ జరిగింది. గరిష్టోన్నతి వ్యాప్తిలో 4వ వంతు. Is that clear? H maximum is 1/4 of its range. ఎప్పుడు ఇది? When angle is 45 degrees. When angle is 45 degrees. You can copy this. Yes. Here we have one more question answer type numerical. Actually it is not numerical. Question answer. Let us focus on the next question. What is the question? If mod a bar plus b bar is equal to mod a bar minus b bar, then prove that angle between a bar and b bar is 90 degrees. Mod a bar plus b bar is equal to mod a bar minus b bar అయితే ఏం ప్రూవ్ చేయాలంట? theta is equal to 90 degrees. theta is equal to 90 డిగ్రీ రుజువు చేయండి అంటున్నారు. How to prove this question? Answer. In our previous classes we have discussed about if two vectors are added, then how to find their resultant magnitude. So if P and Q are given in previous question answers, resultant magnitude formula in the R is equal to square root of P square plus Q square plus 2PQ cos theta. This is for addition. That means this is for P plus Q. Now what is the formula for P minus Q? Already we have discussed. If it is P plus Q, square root of P square plus Q square plus 2PQ cos theta. If it is P minus Q, what is the answer? Resultant value, square root of simple P square plus Q square. Yes, ఎవరికైనా గుర్తొస్తే చాలా మంచిది. In place of plus symbol, we need to replace with minus. ఇక్కడ మైనస్ అయితే పోతుంది. సో minus 2PQ cos theta. వెరీ సింపుల్. ఇక్కడ PQ తీసుకున్నాం కాబట్టి PQ, ఇక్కడ AB ఇచ్చింది కాబట్టి మనం AB వాడటం జరుగుతుంది. PQ ఇస్తే PQ తీసుకుంటాము, AB ఇస్తే AB తీసుకుంటాము, లేదా ఎనీ అదర్ ఆర్బిటరీ వెక్టర్స్ ఇస్తే అవి కూడా తీసుకోవచ్చును, ఇబ్బంది ఏమీ లేదు. సూత్రం చాలా ముఖ్యం. ఓన్లీ ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్. Therefore, what is given formula here? Mod of a bar plus b bar. What is the value for this one? So here we write mod of a bar plus b bar is equal to square root of a square plus b square plus 2ab cos theta, and mod of a bar minus b bar
mod of a bar minus b bar. Square root of course same formula, small change here, minus 2ab cos theta, mod square root of a square plus b square minus 2ab cos theta. Now what is given? These two are equal. So therefore, as per the given problem, mod of a bar plus b bar is equal to mod of a bar minus b bar. Therefore, this value is square root of a square plus b square plus 2ab cos theta is equal to, రాసుకుంటూ వెళ్తున్నా చూడట్లేదు అనుకుంటున్నా ఏంది. సో ఈ స్థానంలో దీని విలువ రాస్తాము. నెక్స్ట్ ఈ స్థానంలో ఏం రాయాల్సి ఉంటుంది? సింపుల్ సార్, ఈ వాల్యూ రాయాల్సి ఉంటుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab cos theta. There are only two terms, ఈక్వల్ సింబల్కి అటువైపు ఇటువైపుకి, అండ్ బోత్ ఆర్ ఇన్ స్క్వేర్ రూట్స్. రెండు కూడా వర్గమూలంలో ఉన్నవి. వర్గమూలంలో ఉండి వర్గమూలం వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? రెండు వైపులా ఇరువైపులా స్క్వేర్ రూట్ ఉంది, కానీ మనకు అది స్క్వేర్ రూట్స్ అవసరం లేదు. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? వర్గమూలాన్ని రద్దు చేయాలంటే ఏం చేయాలి? ఇరువైపులా వర్గం చేయాలి, స్క్వేర్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. తెలుగులో అయితే ఇరువైపులా వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేయగా ఏమవుతుంది చెప్పండి? ఇక ఇరువైపులా ఉన్న స్క్వేర్ రూట్స్ పరస్పరం రద్దు అయిపోతాయి. సో ఇక్కడ స్క్వేర్ రూట్ వెళ్ళిపోతే దిస్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta ఈజ్ ఈక్వల్ టు, అదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏముంటుంది ఇక్కడ? నేను కింద రాస్తాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab cos theta. సో ఈక్వల్ సింబల్కి టూ సైడ్స్లో ఉన్నవి ఏ స్క్వేర్ సేమ్ సింబల్ అండ్ ప్లస్ ప్లస్. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ ఉంటే క్యాన్సిల్ అవ్వవు, కానీ ప్లస్ ప్లస్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి. లేదా ఇఫ్ బోత్ ఆర్ మైనస్, ఇది మైనస్ ఇది మైనస్, అప్పుడు కూడా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. డోంట్ సే దట్ సార్ దిస్ ఇస్ ఆల్సో 2ab cos theta అండ్ 2ab cos theta, కనుక క్యాన్సిల్ అనకూడదు. ఎందుకంటే ఇది ప్లస్ 2ab cos theta అండ్ దిస్ ఇస్ మైనస్ 2ab cos theta, రెండు యాడ్ అయిపోతాయి. ఇఫ్ యూ గెట్ దిస్ టర్మ్ here we have with 2ab cos theta. When we take this minus 2ab to this side, what happens? It will become plus, exactly, plus 2ab cos theta is equal to what? 0. అవతల ప్లస్లు మైనస్లు చేయ అక్కడ ఏమీ మిగలలేదు కనుక 0 అవుతుంది. 2ab cos theta ప్లస్ 2ab cos theta is equal to 0. 2 plus 2 4. So this value is 4ab cos theta. ఏమవుతుంది విలువ? 4ab cos theta is equal to 0. Now, what is the meaning of this expression? ఈ సమీకరణం అర్థం ఏమిటి అని అంటే 4 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ కాస్ థీటా అంటే 4 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ కాస్ థీటా ఏమవ్వాలి? మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 0కి సమానం అవ్వాలి. ఇఫ్ యూ మల్టిప్లై ఆల్ దీస్ వాల్యూస్ ఇట్ మస్ట్ బి 0. 0కి సమానం అవ్వాలి. అన్ని లబ్ధం చేస్తే గుణిస్తే 0 కావాలి. 4 అనేది ఇంటీరియర్, 0 అయ్యే ఛాన్స్ లేదు. అండ్ గివెన్ వెక్టర్స్ ఏ అండ్ బి అవి కూడా 0 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ వెక్టర్ ఏ ఆర్ బి ఇస్ 0, దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ కంబైనింగ్ ఆఫ్ 2 వెక్టర్స్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ 4ab నాట్ ఈక్వల్ టు 0. ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు. మరి ఈ మొత్తం 0 అయ్యే ఛాన్స్ లేదు, కానీ విలువ 0 కావాలి అంటే వాట్ ఈస్ ద రిమైనింగ్ ఛాన్స్? కాస్ థీటా 0. సో కాస్ థీటా మాత్రమే 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. వై సార్? థీటా ఇస్ వేరియబుల్. ఎందుకంటే ఇక్కడ థీటా అనేది చరరాశి, ఇక్కడ థీటా ఇస్ వేరియబుల్. ఇక్కడ థీటా అనేది చర విలువ అంటే మారే విలువ. దేర్ ఫోర్ కాస్ థీటా 0 ఎప్పుడు అవుతుంది ఏం చెప్తాము?
కాస్ తీటా 0 ఎప్పుడు వస్తుంది కాస్ వాల్యూస్ లో 90 degrees సార్ yes 90 degrees therefore cos theta is equal to 0 that is equal to cos 90 so therefore theta is equal to 90 degrees theta is equal to 90 degrees so it is proved please concentrate given question is mod of a bar plus b bar is equal to mod of a bar minus b bar then prove that theta is 90 degrees simple we have to take the given values and substituting the what are the required formulas ఇచ్చిన విలువలు తీసుకొని దానికి సంబంధించిన సూత్రం రాసుకున్నట్లయితే ఆన్సర్ సులువు అవుతుంది సో in this way we can prove the given question okay students with this topic we can conclude the chapter number 4 ఈ అంశాలతోటి మనము చాప్టర్ 4 ని ముగిస్తున్నాము థాంక్యూ